గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ముంగుటూరు శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి పాపిరాజు గారికి, పెద్దలందరికీ ఇది కదులుతున్న పాపం సైన్యం, ఇది పొంది శిష్ట గోదావరి. మహానుభావుడు ఈ గడ్డ మీద పుట్టడం ఈ జన్మగడ్డ రహస్యం అని చెప్పేసి నా భావన అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క వ్యక్తితోని ఒక్కొక్క ప్రాంతానికి ఒక పేరు, పలానా వారు పలానా గ్రామం పలానా ఊరు అని చెప్పేసి. అదే మాదిరి బాపు గారు కూడా ఈ గ్రామంలో జన్మించడం, ఈ గోదావరి జిల్లాలో జన్మించడం నిజంగా ఈ గోదావరి జిల్లా ప్రజల సుకృతం, అదృష్టం అని చెప్పేసి నా అభిప్రాయం. కూర్చున్న తానా వాళ్ళంతా మహామహా నాయకులు 30-40 సంవత్సరాల క్రితం తానా అమెరికాకి వెళ్ళి నానా కష్టపడి తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక సంస్థను స్థాపించుకొని అంచెలంచెలుగా ఒక మహావృక్షంగా తయారు చేశారు ఇవాళ ఆ తానాని. అమెరికాలో ఉండి మనలాగా భారతదేశంలో లాగానో ఆంధ్రప్రదేశ్ లాగానో గోదావరి జిల్లాలో కాదు, చెయ్యాడితే డొక్కాడదు అనే ఉదాహరణకి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా ఆ పదం వర్తించుద్ది. ఉదయం లేచి సాయంత్రం వరకు భార్యాభర్తలు కష్టపడితే తప్ప $1 సంపాదించలేటువంటి పరిస్థితి అమెరికాలో. మన దగ్గర వేరే మార్గాలు ఎన్నో ఉంటాయి, కానీ అమెరికాలో ఒకే ఒక మార్గం, రాచమార్గంగా కష్టపడాలి, చెమటొడసాలి, ఆ చెమటతోనే సంపాదించాలి తప్ప డాలర్ వేరే మార్గం లేదు. మరి ఆ రకంగా కష్టపడి వారి భర్త భార్యలు కలిసి సంపాదించి తానా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని పుట్టిన గడ్డ మరవద్దు, తెలుగు గడ్డను మరవద్దు, తెలుగు జాతికి మేమంతా ఏదో ఒక ఉపయోగపడాలని ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు వారికి, తెలుగు పిల్లలు ఏ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కానీ, హాస్టల్స్ కానీ, మహిళల పిల్లల హాస్టల్స్ కానీ రకరకాల ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన వారికి, తెలుగు జాతి ఖ్యాతిని దశలా వ్యాపింపజేసిన వారికి, తెలుగు జాతికి స్ఫూర్తిని వెలుగుని ఇచ్చిన మహానుభావుల యొక్క జన్మదినాలను, జయంతి ఉత్సవాలను రాష్ట్ర ఫంక్షన్గా ప్రకటించడము చాలా గర్వకారణం అని చెప్పే సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దానిలో భాగంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ చిత్రకారుడు, సుప్రసిద్ధ కార్టూనిస్టు, ప్రసిద్ధ సినీ దర్శకుడు, తెలుగు జాతి ఖ్యాతిని దశలా ఇనుమడింపజేసిన మహానుభావుడు పద్మశ్రీ బాపు గారి జన్మదినాన్ని రాష్ట్ర ఫంక్షన్గా ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. బాపు గారు చెప్పాలంటే 51 సినిమాలను దర్శకత్వం వహించడము చాలా చిన్న విషయమేం కాదు. సాక్షి అనే ఒక చిన్న సినిమా నేను స్కూల్లో ఉన్నప్పుడు చూశాను. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు బాగా పేరు ప్రఖ్యాతులుండి సినీ వినీలాకాశంలో ధృవతారలుగా వెలుగుతున్నంత కాలంలో
ఆ సినిమా చేయడము ఒక సాహసమే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అది హిట్ అయింది. ప్రకృతి వాతావరణాన్ని, పల్లెటూరిని బాగా ప్రతిబింబజేసి అందరి హృదయాల్లో నిలిచిపోయిన సినిమా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇంతవరకు కృష్ణరాజు గారు చెప్పారు సీతా కళ్యాణం. ఈ సీతా కళ్యాణం లండన్ ఫెస్టివల్లోనూ, చికాగో ఫెస్టివల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకొని అందరి ప్రశంసలను అందుకున్నదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ మహానుభావుడు సాహిత్య రంగానికి, సంస్కృతి రంగానికి, సినిమా రంగానికి, చిత్రలేఖానికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది, అసాధారణమైనది, అద్భుతమైనది, అమోఘమైనది అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. బాపూజీతో పోల్చదగిన వ్యక్తులు ఇంకా పుట్టరు, పుట్టబోరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి మహానుభావుడు ప్రతిదినము ఈ ఒడ్డున ఉండడం మాత్రం గర్వకారణంగా ఈ నరసాపురానికే ఒక తలమానికంగా ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆ సినిమాలో ఒకటి చెప్పాలంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. ఆయన ఈ జాతికి చేసిన సేవ అసామాన్యమైనదని చెప్పి ఎవ్వరు కూడా మర్చిపోలేని వ్యక్తి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా తప్పకుండా డిసెంబర్ 15ను రాష్ట్ర ఫంక్షన్గా ప్రకటించి గౌరవప్రదంగా ఈ జాతి గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, అందరినీ అభినందించిన తర్వాత ఆ బొమ్మను గీసిన దేవికారాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సజీవమూర్తి బాపు గారు దిగి వచ్చినట్లు, కళ్ళ కట్టినట్లు ఇంత అందంగా, సుందరంగా, స్పష్టంగా చిత్రీకరించినందుకు ఆ అమ్మాయికి తప్పకోకుండా భగవంతుడు సహాయం చేయాలని ఆ అమ్మాయిని కూడా మేము ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నాకు బాపు గారికి అనుబంధం ఏనాదో నాకు తెలియదు, కానీ ఆయన అంత్యక్రియలకు కూడా మద్రాసు నగరానికి సోదరులు మండలి బుద్ధపాసరావు సహా నేను కూడా స్టేట్ ఫంక్షన్కు స్టేట్ అతిథిగా హాజరైనా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇంత పవిత్రమైన నదీ గోదావరి నదీ తీరాన, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇంత సుందరమైన ప్రదేశంలో పూజ్యులు బాపు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ తానా సోదరులు అభినందించాలి. వీళ్ళు విదేశాల్లో ఉండోళ్ళు తెలుగు భాష పట్ల చూపిస్తున్న అభిమానం కానీ, ప్రేమ కానీ, గౌరవం కానీ, వాత్సల్యం కానీ, సంస్కృతి పట్ల వాళ్ళకు ఉండే పట్టుదల కానీ, నిబద్ధత కానీ, నిజాయితీ కానీ మనకు కూడా లేవని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సోదరులు 16,000 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చారు. ఎన్నో పనులు వదిలిపెట్టి వచ్చారు. ఎంత అభిమానంతో వచ్చినందుకు వాళ్ళకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాళ్ళు కోరేది ఒకటే, ఇక్కడ ఐటీ కంపెనీలు ఇంప్రూవ్ చేయాలి, మీరు తప్పకుండా జన్మభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలి, కాబట్టి ఈ ప్రాంతానికి రండి, ఎక్కడ కూడా ఇవ్వని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఫ్లెక్సిబిలిటీ ఉంది, మంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇచ్చే రాయితీలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు, కాబట్టి మీరు కూడా ఇక్కడ కొన్ని కంపెనీలు స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సభ ద్వారా మనస్ఫూర్తిగా ఈ తానా సోదరులందరినీ, ఆ ప్రతినిధులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అక్కడ గ్యాలరీలో ఉంది ఆంధ్రజ్యోతి పేపర్లో, గోదావరి గొంతు మూగిపోయింది అని. అంటే బాబు గారు చనిపోయిన రోజు టాప్ హెడ్లైన్ ఐటమ్ అది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గోదావరి గొంతు మూగిపోలేదు, మన గోదావరి గొంతు మన కళ్ళెదురుగా 7 అడుగుల రూపంలో బాబు గారు అక్కడే ఉన్నారు, నిత్యం మన కళ్ళ ముందు ఉన్నారు. ఎక్కడో కడప జిల్లాలో పుట్టి అమెరికాలో ఉన్న మాకు నర్సాపూర్కి వచ్చి ఈ బాబు గారి విగ్రహానికి పెట్టాలా అని మాకు ఆలోచన వచ్చి తానా సభ్యులకి ఇది ఎన్నో జన్మల బంధం. ఇది ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకించి అక్కడున్న మా తానా బృందం 60 మంది ఎంతో కష్టపడి వచ్చారు. అన్ని సొంత పనులు మానుకొని గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. 60 మంది దాదాపుగా ₹1 కోటి పైగా ఖర్చు పెట్టుకొని అందరూ వచ్చారనమాట. ప్రవాస పార్టీలో మేమంతా పురిటిగడ్డ మొదలుపెట్టి వేలాది మైళ్ళ దూరంలో ప్రవాసంలో బతుకుతున్నప్పటికీ అనుక్షణం మా ఆలోచనలు, ఆశలు, అభిమానం ఎల్లప్పుడూ ఈ మాతృభూమి మీద ఉంటాయి. ఈ తల్లి మాతృభూమి రుణం తీర్చుకోవాలి. అటుపక్క ప్రవాసంలో బతుకుతున్నా కానీ ఇక్కడ మా తల్లిదండ్రులు, మా ఆత్మీయులు అందరూ గర్వపడేలాగా మా పిల్లల్ని పెంచుకోవాలి. మన భాష, మన సంప్రదాయం, మన పద్ధతులు మా పిల్లల్లో మేము కాపాడుకోవాలనేటువంటి ఒక మహదాశయంతో 1977లో మా పెద్దలు స్థాపించేటువంటి గొప్ప సంస్థ తానా. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సంస్థ ఏదన్నా ఉంది అంటే నిస్సందేహంగా తానా అని చెప్పచ్చు. కేవలం ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ కాకుండా
ఈ 40 సంవత్సరాల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా తిరిగి మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలకు వెచ్చించినటువంటి ఏకైక తెలుగు అంతర్జాతీయ సంస్థ తారా. ఆ తారా ప్రతినిధులుగా ఈరోజు తిరిగి మేము ఈ దేశానికి రావడం, ముఖ్యంగా ఈ తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించే మా సంస్థ తారాకి ఉన్నటువంటి వెలకట్టలేని అనుబంధం, ఆత్మీయ మిత్రులు స్వర్గీయ బాబు గారు. ఆయన కేవలం మాకు మిత్రులే కాకుండా యావత్ తెలుగు జాతి మొత్తానికి తన విలక్షణమైనటువంటి ఒక శైలితోనూ ఒక సృష్టితోనూ చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక ముద్ర వేసినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు వారు శిరస్సు వంచి అర్పించే నివాళిగా తానా ప్రతినిధులుగా వచ్చి ఈ రోజు మేము శిలావిష్కరణ చేయడం అనేది సక్రమంగాను ఆయన పట్ల మాకున్నటువంటి అభిమానానికి ప్రతీకగాను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఉత్తర అమెరికా మొత్తంలో ఏ తెలుగు వారికి ఎటువంటి ఆపద ఎదురైనా కానీ తల్లడిల్లే హృదయాలు, ఆత్మీయులు ఇక్కడ ఉంటే మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా తానా ద్వారా ఈరోజు దరిదాపుగా 400 మంది కార్యకర్తలు దేశం నలుమూలల అమెరికా, కెనడాలో ఎక్కడ అన్ని చోట్ల ఉండి వారికి ఏదైనా ఆపద ఎదురైతే ఆదుకొని వేలాది మంది జీవితాలను మేము రక్షించడమే కాకుండా మేము వారు ఆపదల్లో ఉన్నప్పుడు ఒక ఆదుకునేటువంటి ఒక ఓదార్పుని, సహాయాన్ని అందిస్తున్నాం. దానికి చాలా గర్వంగా ఉంది. బాపు గారికి ఇష్టమైంది గోదావరి. ఆ గోదావరి పక్కనే ఆ బొమ్మ చూస్తూ ఉండగా మొత్తం గోదావరి ఇక్కడ నిర్మించడం అనేది ఆ ఉద్దేశం, ఐడియా వచ్చిన సీతామహాలక్ష్మి గారికి, మాధవ్కి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బాబు గారితో నేను 4 సినిమాలు చేశాను. 2 సొంతం నావి, 2 వాళ్ళ సొంతం, బాపు రమణ గారి సొంతం. బుద్ధిమంతుడు, బుల్లెట్. ఆ బుల్లెట్ బాపు గారికి సంబంధించిన చిత్రాలకి ఏది కాకుండా ఒక సెపరేట్గా ఉండాలి అని నేను, రమణ గారు, బాపు గారిని ఒప్పించి ఆ బుల్లెట్ సినిమా తీయడం జరిగింది. ఇక భక్త కన్నప్ప గురించి చెప్పాలంటే చాలామందికి తెలుసు, తెలియవారు చాలామంది ఉన్నారు. బుట్టాయిగూడ అనే ఊరు ఈ డిస్ట్రిక్ట్లోనే. ఆ బుట్టాయిగూడ ఊర్లోకి వెళ్ళి భక్త కన్నప్ప తీద్దామనంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడేమిటి భక్త కన్నప్ప తీయడం ఏమిటని. అంత అడవి కాదు, ఉన్న అడవిలో మంచిగా చక్కగా మంచి సినిమా మొత్తం అవుట్డోర్లో తీయాలనే ఉద్దేశంతో అక్కడే అడవిలోనే చెట్లు వేసి సెట్టలు వేసి తర్వాత అక్కడే కాలువలో లిఫ్ట్ ఇరిగేషన్ లాగా కాలువలు తయారు చేయించి ఆశ్రమాలు వేసి ఆశ్రమం చుట్టూ చిన్న కాలువ కావాలంటే వేయించి ఇట్లా నానా ఇబ్బంది లేకుండా మహా అద్భుతంగా బాపు గారు తీయడానికి మేము సహకరించాం. ఆయన అంత గొప్పగా తీశాడు. ఆ సినిమా 365 రోజులు ఆడిందంటే నిజంగా బాపు గారు, రమణ గారు, ఇక మా గోపికృష్ణ మూవీస్ చాలా. బాపు గారంటే ఎంత గొప్ప అంటే నాకు ఆనందం ఏంటంటే ఒక సౌత్ ఇండియన్, నరసపూర్ అయినా లండన్లో సత్కారం. ఆ లండన్లో సత్కారం దేనికి? సీతా కళ్యాణం. ఆయన జోక్ చేశారు, బాపు గారు మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు వీళ్ళంతా ఇంత పెద్దంటే ఇది ఎక్స్పోర్ట్ సినిమా అండి అన్నాడు. ఎక్స్పోర్ట్ సినిమా అంటే ఇండియాలో పనికిరాదంట. సీతా కళ్యాణం ఇండియాలో చూడలేదు జనం, అవార్డులు వచ్చినాయి. అలా మంచి హాస్యం కూడా ఆయన చాలా చక్కగా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి బాపు గారు చాలా గొప్ప. అంటే సౌత్ అక్కడ నార్త్లో సచిద్రు అయితే ఇక్కడ మనకి బాపు గారు. ఈరోజు బాపు గారు పుట్టినరోజు పుట్టిన ఊరిలో చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జై హింద్. చాలా ఆనందంగా ఉంది. మరి మన జిల్లాలోనే ఆయన పుట్టడం బాపు గారు అంటేనే ఒక ప్రసిద్ధి.
కళాకారులు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది కళారంగంలో కానివ్వండి, సినిమా రంగంలో కూడా ఎంతోమంది వచ్చారు. మరి ఆయన తీసిన సినిమాలన్నీ కూడా చాలా మనకి ఒక నిజమైన జీవితం ఎట్లా ఉంటుందో అలా ఉంటాయి. ప్రతిదీ ముత్యాల ముగ్గు కానివ్వండి, ఒక మిస్టర్ పెళ్ళాం కానివ్వండి, పెళ్లి పుస్తకం కానివ్వండి, ఇట్లా సుందరకాండ చాలా సినిమాలు పేర్లు సినిమాలు చూసాము. చాలావి రామరాజ్యం, బాలరామాయణం కూడా తీశారు ఆయన, శ్రీరామరాజ్యం చాలా బాగుంటాయి. అంటే ఒక వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన తీసే కళారూపాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి. ఆయన ఫస్ట్ బొమ్మలు వేసి దానికి అనుగుణంగా ఆయన కథ తయారు చేసుకుంటారు. సో అది చాలా అంత టాలెంట్ ఎవరికి ఉండదు. మన నర్సాపురం చరిత్రలోనే చాలా మరువైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మన బాబు గారికి ఇష్టమైనటువంటి ప్రదేశం గోదావరి తీరాన్ని అక్కడ చక్కగా విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి నర్సాపురానికి చాలా చక్కగా తోడ్పట్టినటువంటి తానా సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నర్సాపురంలో ఈ రోజున బాపు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అంటే జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే కూడా మళ్ళా తెలుగు జాతికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి మాత్రం నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. ఎందుకంటే తెలుగువారికి తెలుగు జాతిలో పుట్టిన మహోన్నత వ్యక్తుల్ని స్మరించుకోవటం కానివ్వండి, వారిని గౌరవించుకోవటం కానివ్వండి కొంచెం తక్కువనే చెప్పాలి. కానీ మళ్ళా ఇవాళ బాపు గారి విగ్రహావిష్కరణ ద్వారా నర్సాపురం ప్రజలు మళ్ళా తెలుగు జాతికి ఒక స్ఫూర్తిని అందించారని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంలో భావిస్తున్నాను. ఈ స్ఫూర్తికి వెనకాల ఉన్నవారు తానా వారు. ఇవాళ తానా అమెరికా నుంచి తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు జాతికి చేస్తున్న సేవ మాత్రం అనిర్వచనీయమైందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఉద్యోగాల నిమిత్తం వారు అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా స్వభాష సంస్కృతుల్ని మరవకుండా వారు ప్రతి ఏడాది మన మధ్యకు వచ్చి ఇక్కడ తెలుగు భాషను మీరు కాపాడుకోండి, తెలుగు సంస్కృతిని మీరు నిలుపుకోండి అని చెప్పని మన ఉద్బోధిస్తూ ఈరోజు ఈ నర్సాపురంలో ఈ బాపు గారి విగ్రహం ఏర్పాటుకి ప్రధాన కారకులైన తానా వారికి మాత్రమే ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు నిజంగా తన జన్మ చరితార్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నర్సాపురం శాసనసభ్యుడు కావటం కాకుండా ఇలాంటి గొప్ప ఆలోచన చేసి ఇవాళ బాపు గారు ఇక్కడ జన్మించాడని చెప్పి ఇవాళ జాతికి తెలియజేసిన ఘనత కూడా మాధవ నాయుడు గారిది. అందుకు నేను ఆయన కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆరుద్ర గారు మాట కోనలం పదాలు రాశారు. కొంటె బొమ్మల బాపు కొన్ని తరములు సేపని. ఆ కొన్ని అన్నది ఆయన ఊరికి ప్రాస కొరకు పెట్టుకున్న మాట. కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండే ఒకే ఒక్క వ్యక్తి బాపు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఆలోచిస్తూ ఉంటే ఇద్దరు మాత్రం తెలుగు జాతి ఎప్పుడు కూడా మర్చిపోతుంది. ఇద్దరు, ఒకరు అమర గాయకుడు ఘంటసాల గారు. ఘంటసాల గారి విగ్రహాన్ని మొట్టమొదటిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో పెడితే ఘంటసాల గారు వారి స్వగ్రామం దివిసంలోని టేకుపల్లి నా నియోజకవర్గంలో ఉండటంతో రెండో విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఊరు కూడా ఘంటసాల గారి విగ్రహాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇవాళ మొట్టమొదటి బాపు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన చరిత్ర నరసాపురం దక్కించుకుంటే రేపు తెలుగునాట ప్రతి గ్రామంలో కూడా బాపు గారి విగ్రహం ఉండి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. సరే, బాపు గారితో నాకు పెద్ద సన్నిహితం లేదు. బాపు గారితో చాలా దగ్గర సన్నిహితత్వం వ్యక్తి బాపు మలిచిన గొప్ప నటుడు కృష్ణరాజు గారు ఇక్కడ ఉన్నారు. కానీ బాపు గారు చిన్ననాటి నుంచి తెలుగువాడుగా పుట్టిన ప్రతివాడికి బాల్య దశలో మా బుడుగు చదవకుండా, బుడుగు బొమ్మలు చూడకుండా ఏ విద్యార్థి ఉండడు. ఆ రకంగా బాపుతో చిన్ననాటి నుంచి ఒక ఆత్మీయ అనుబంధం అందరిలాగే నాకు కూడా కలిగింది. బాపు గారి బొమ్మ మేము చిన్నతనంలోనే కార్టూన్ని రోజు చూసే అలవాటు ఉండేది. ఆయన ఎక్కడున్నా దాన్ని చూడటం, చదువుకొని నవ్వుకోవటం, నవ్వుతో పాటుగా ఒక సందేశం ఖచ్చితంగా ఆయన వేసిన ప్రతి కార్టూన్లోనూ కూడా ఒక సందేశం ఉండేది. దీన్ని కూడా గమనిస్తూ ఉండేవాళ్ళం. అందుకే బాపు గారిని ఒక కళాకారుడిగానే కాకుండా ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఒక మహనీయుడిగా కూడా నేను భావిస్తూ ఉంటా. ఇప్పుడే వస్తూ అక్కడ కొన్ని కార్టూన్లు పెట్టడం జరిగింది. టీవీలో తిరగబడి బొమ్మ వస్తుంది, ఒంగుని
ప్లగ్ పాయింట్ దగ్గర ప్లగ్ తిప్పుతున్నాడు యజమాని, భార్య అక్కడ చూస్తుంది. నువ్వు బహుశా ప్లగ్ తిరగబేసి పెట్టావేమోనే అని చాలా నవ్వు కలిగించింది. ప్లగ్ తిరగేసి పెట్టుంటావు, ఇది మారిస్తే అది తిరగబడుద్ది. చిన్న చిన్న సంఘటనని మనకు గుర్తుకు చేస్తూ ఓ ప్రక్క ఆ కార్టూన్ని తలుచుకుని నవ్వే ఆహ్లాదాన్ని కలిగించి మనుషులు ఇప్పుడున్న సమయంలో నవ్వటం అనేదే చాలా అరుదైన విషయంగా మారిపోయే పరిస్థితి వచ్చిన స్థితిలో ఆయన కార్టూన్ చూపించటమే కాకుండా అది గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వుకునే ఓ నవ్వు ఆహ్లాదాన్ని కలిగించటం. అలాగే ఒక తాగుబోతు మందు అయిపోయింది, అది కూడా ఇప్పుడే కార్టూన్, పడుకుని తాగుతున్నాడు. అమ్మ కొడతాకు వస్తుందా నాన్న అన్న పక్క పిల్లాడు చెప్తున్నాడు. మీ అమ్మకి అంత బలం లేదు లేరా అంటుంది ఆమె. పెద్ద రుబ్బురోలు పొత్తరం కాదు, రుబ్బురోలునే ఎత్తి కొడతాకి సిద్ధంగా ఉన్నది ఇప్పుడే కార్టూన్ చూసి. అంటే చాలా చిన్న భాషలో ఆ బొమ్మ ద్వారా ఎంత అనైతికమైన చర్య ఈ తాగుబోతుతనం అనేదాన్ని చూపించి సమాజంలో మార్పు కోసం చేసిన కృషి. అలాగే ఇందాక నా పక్కన కూర్చుని కృష్ణరాజు గారు చెప్తున్నారు, ఆయన మలిచిన సినిమా భక్త కన్నప్పని మనం ఏ కోణంలో చూస్తే మన ఊరు పాండవులను చూసేటప్పటికి అసలు రెండిట్ల మధ్యన శైలి కానీ దీని కానీ ఏది సంబంధం లేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా సామాజిక చైతన్యాన్ని కలిగించేదాకా అక్కడ భగవంతుని దృష్టిలో పెట్టినా ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా సరే భగవంతుని ఆరాధించేవాడు ఆడు గిరిజనుడైనా దళితుడైనా వేరైనా ఎవరైనా ఒక్కడే భగవంతుడు కృపకు ప్రాప్తుడు అవుతాడని భక్త కన్నప్పలో ఆయన చూపిస్తే అంత జనరంజకంగా మన ఊరు పాండవుల్లో గ్రామంలో ఉన్న అవినీతి కానీ ఆ రోజునున్న జమీందారీతనం కానీ వీటిని వ్యతిరేకించే ఒక ధీరోదాత్తమైన సంఘటన చూపించిన రెండు కోణాలు, ఒక రెండు పార్శ్వాలు రకరకాల యాంగిల్స్లో ఆయన చూపించిన విధానం చూసినప్పుడు బాపు ఒక చిత్రకారుడా, ఒక దర్శకుడా, ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించే ఒక మహాపురుషుడా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి అయిన బాపు గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం ద్వారా ఈ నరసాపురం పునీతమైందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుదూర ప్రాంతంలో ఉన్న తానా సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నా. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, ఇంత దూరంలో ఉండి కూడా మేము మా పిల్లలకి తెలుగు భాష నేర్పుతున్నాం, స్పష్టమైన భాష పలికే రకంగా వారికి తర్ఫీదిస్తున్నాం. ఇక్కడున్న ఏదైతే సంగీత సాహిత్యాలు అలాగే మనకున్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నేర్పుతూ ఉన్నాం. ఈ విషయం ఏదైతే ఉందో ఆయన తెలియజేసే అక్కడున్న మిత్రులు మన మాతృభూమి మీద ఉన్న ప్రేమ, మన మాతృభాష మీద ఉన్న ప్రేమ, మన సంస్కృతి మీద ఉన్న ప్రేమని మనం చూపిస్తుంటే మనం ఇక్కడ ఆ ఫోక్ డ్యాన్సులు స్థానే, మన భరతనాట్యం కూచిపూడి స్థానే మనం ఈ రోజున డిస్కో డ్యాన్సులు పిల్లలకు నేర్పించే స్థితికి మనం వెళ్తున్న విషయంతో మనం కొంత సిగ్గుపడుతూ ఆలోచించిన విషయాన్ని కూడా మిత్రులు మనకు తెలియజేయటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా మీరు పార్లమెంట్లో ఆబ్సెంట్ అయినా పర్వాలేదు, ఈ కార్యక్రమం రమ్మంది ఏకైక వ్యక్తి మా గరిపాటి రామ్మోహన్ రావు, గరిపాటి మోహన్ రావు. లేకపోతే మేమందరం ఇవాళ పార్లమెంట్ ఉండాలి. అప్పుడే ఫోన్ వచ్చింది ఇవాళ రాత్రికి ఎవరో డిన్నర్ రోజు చేస్తారో ఎంపీలు అందరూ ఉన్నారా అని. కానీ నేను కానీ ఎంపీ గారు కానీ మా రాజ్యసభ సభ్యురాలు కానీ మా గరిపాటి మోహన్ రావు అందరం కూడా మన జిల్లా, మన బాపు గారు, మన నరసాపురం, మన జిల్లా వాస్తవులు అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా మెచ్చుకునే వ్యక్తి. మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి నూతనంగా పలికింది మా ఎన్ఆర్ఎల్ టీం. దీంట్లో భాగంగానే ఈ ఎన్ఆర్ఎల్ టీం అంటే సాధారణంగా చాలా డబ్బు ఉంటుంది వాళ్ళందరి దగ్గర. చాలా మంచి కార్యక్రమం.
మీరు అందరూ అభినందిస్తే నా తరఫున మీరు అందరూ టప్పట్లు కొట్టాలి మా ఎన్ఆర్ఐ టీంకి. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని పవిత్రమైన గోదావరి నది పక్కన బ్రహ్మాండంగా ఈ నరసాపురంలో ఆయన పుట్టి పెరిగి ఈ జయంతి వేడుకల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఆ శాఖ సంబంధించిన మంత్రివర్యులు మేమందరం వచ్చాం. అలాగే మా బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్ గారు. మరి మీ అందరం కూడా ఎంతో అభిమానంతో మన పశ్చిమ గోదావరి జిల్లా ఒక మంచి వ్యక్తి, ఒక కార్టూనిస్ట్గా, ఒక సినిమా డైరెక్టర్గా ఎన్నో బ్రహ్మాండ విజయాలు సాధించారు. ఇప్పుడు పొద్దున్న నాకు అర్థం కాల, పొద్దున్న 5ంటికే టీవీ చూస్తుంటే ముత్యాల ముగ్గు రాఘోపాలరావు డైలాగులు సినిమా వస్తుంది. ఏంటో అనుకున్నా, అంటే ఇవాళ జయంతి బాబు గారు దానికోసం ప్రోగ్రామ్ అని గుర్తున్నా. ఇప్పుడు ఇందాక పడవల మీద చూసా ముత్యాల ముగ్గు ఆయన చేసిన సినిమా. కానీ ఎంతోమంది సినిమాలకి ఆదర్శంగా చాలామంది డైరెక్టర్లు తయారు చేసిన ఘనత మన బాపు గారికి ఉందని చెప్పి నేను సభాముఖంగా మీ నరసాపురం వాసులందరినీ అడుగుతున్నా. చాలా సంతోషం. ఇలాంటి మంచి వ్యక్తుల్ని, ఒక కళాకారుని, ఒక మంచి కళాశిల్పి మేడం గారు ఇవాళ ఆ విగ్రహాన్ని తయారు చేసే బాపు గారి విగ్రహానికి మేము వచ్చి ఆయన ఆస్వాదించుకొని ఎంతోమంది ఎన్నోసార్లుగా ఎంతోమంది డైరెక్టర్లుగా పనిచేయడమే కాకుండా ఒక మంచి ఆదర్శప్రాయంగా సినిమాలు తీసి మన నరసాపురానికి, మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. చాలామంది చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా పిల్లలకి ప్రత్యేకంగా ఆశీస్సులు.